నుంచి పడుతుంటే తడుకులతో మెరుపులతో మేఘమండలం పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకని పట్టుకోలేడు, తెలియక నించున్నాడు. తప్పు, ఉద్ధతితో మాట్లాడుతున్నావు, పైనుంచి కింద పడు అన్నాడు. అంటే గంగ పైనుంచి కింద పడుతూ అనుకుందిట మనసులో, ఏమిటో వెర్రేడేలా నించుని చూస్తున్నాడో, ఆ జటాజూటం మీద నేను పడితే తల అదిరిపోయి తల బద్దలై కింద పడిపోతాడు, ఈడ్చేస్తాను, నన్ను పట్టుకుంటానని మొనగాళ్ళ నించున్నాడు అనుకుంది. ఆ పైనుంచి కింద పడే ముందు అహంకరించినటువంటి గంగ యొక్క మనసులో ఉన్న భావనని పసిగట్టాడు పరమేశ్వరుడు. ఓహో, నేనే పట్టలేను, నన్నే ఈడుస్తానంటోంది, చూద్దామేమిటో అనుకున్నాడు. అనుకుని జటాజూటాన్ని, ఆయన జటాజూటం అంటే వ్యోమవత్యత్తదేహాయా దక్షిణామూర్తయే నమః, ఆకాశం ఎంత ఉంటుందో అదంతా ఆయన జటాజూటం. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. అంతే. గగనా శంకరస్థిత తతోధరణిమాశ్రిత, ఆవిడొచ్చి సాకథం చిన్మహింగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆ పైనుంచి మొసళ్లతో రాక్షసులతో పెద్ద పెద్ద తాబేళ్లతో చేపలతో వచ్చి ఆ గంగ తెల్లగా మెరిసిపోతూ జలధారలు ఆయన యొక్క ఆ జటాజూటంలో పడిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, తిరుగుతూనే ఉంది జటాజూటంలో. ఎంత వేగంగా తిరిగినా, ఎంత పెరిగిపోతున్నా జలధార, అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు. అహంకరించిందిగా, ఈడ్చేస్తానని కట్టేశాడు, అందులో తిరుగుతోంది. దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు. ఇక్కడే ఆయన జీవితంలో కోరిక ఒకటి అడిగాడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోటరేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం అన్నాడు. నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ షడక్షరీ మహామంత్ర జపం చేస్తుంటే నాకు 3 కన్నులున్నటువంటి పరమాత్మ ఆ గంగానది ఆవలి ఒడ్డున విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి, అలా నాకు ఎప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు. ఈ గంగానది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు. అంత పరమపావనమైనటువంటి గంగ సైకతంలో కూర్చుని మనం గంగావతరణం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ పైనుంచి పడుతోంది, ఎంత తిరిగినా పైకి రాదు. ఇదే అంటాడు, జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకారచండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోలవీ వలల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగ